మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎవరు దొరకట్లేదు. ఆర్ మీకు షైగా ఉంటుంది, స్టక్ అవుతున్నారు, అండ్ మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు లేదో ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇఫ్ దట్ ఈస్ యూ, స్టే విత్ మీ. వి ఆల్ హ్యావ్ ఫేస్డ్ ఇట్ సమ్వేర్. అందరూ కూడా ఇది ఎక్కడొక్కడ ఫేస్ చేసే ఉంటారు. టుడే మనం షేర్ చేసుకోబోయేది ఏంటంటే, చాట్ జీపీటీని యూస్ చేసి మీ ఇంగ్లీష్ ని జస్ట్ 30 days లో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం వర్క్ చేస్తుంది, ఏం కాదు, అండ్ మీరు రైట్ గా చేస్తున్నారు లేదో ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఒక నోట్బుక్ తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాక్టికల్ అండ్ సూపర్ రియల్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నచ్చుతుంది, కానీ స్టిల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, బికాస్ అది మాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది. నేను వీక్ బై వీక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఒక్కొక్క వీక్ ఏమేం చేయాలని చెప్పేసి. సో కమింగ్ టు వీక్ 1, ఈ వీక్ 1 లో మీరు ప్లాన్ ని సూపర్ సింపుల్ గా ఉంచాలి, రిలేటబుల్ గా సెటప్ చేసుకోవాలి. మనకు ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ పార్ట్నర్ కావాలి, ఎవరో ఉండరు. బయట ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటాయి, లేకపోతే అక్కడికి వెళ్ళి మోటివేషన్ రాదు. సో ఒక్క న్యూ లెర్నర్ కి ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ దాంతో పాటు ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ కూడా ఉంటుంది. మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే పక్కన ఏమనుకుంటారన్న ఫీలింగ్ మనల్ని మాట్లాడకుండా ఆపేస్తుంది. సింపుల్ గా చాట్ జీపీటీని మీ ఇంగ్లీష్ స్పీకింగ్ పార్ట్నర్ లా ట్రీట్ చేయండి. మీరు సింపుల్ గా ఇవ్వండి, హే కెన్ వి జస్ట్ హ్యావ్ ఎ క్యాజువల్ చాట్ టుడే. మీ డే గురించి ఏం తిన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మాట్లాడండి. వెన్ యు ఆర్ అన్షూర్ గా ఉంటే, అంటే మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియకపోతే, వాట్ ఈస్ బెటర్ వే టు సే ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాడ్ అని చెప్పేసి మీరు అడగండి. అది మీకు గ్రేట్ ఆల్టర్నేటివ్స్ ఇస్తుంది. నాట్ జస్ట్ 1 or 2 బట్ 4 to 5 ఆల్టర్నేటివ్స్ మీకు ఇస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ టైర్డ్, అది మీకు సజెస్ట్ చేస్తుంది అనమాట, ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ డ్రైన్డ్ అనేది. ఇది ఓన్లీ వొకాబులరీ మాత్రమే కాదు, ఇడియమ్స్, ఫ్రేజెస్ కూడా టీచ్ చేస్తుంది. అది మీకు గ్రామర్ ని పొలైట్ గా కరెక్ట్ చేస్తుంది. సో మీరు బ్యాడ్ ఫీల్ అవరు. మిమ్మల్ని జడ్జ్ చేసేది ఒక ఏఐ కాబట్టి దాని నుంచి మీరు పట్టించుకోవడం అవసరం లేదు. యు ఆర్ డూయింగ్ గ్రేట్ అని చెప్పడం, అది యు ఆర్ డూయింగ్ గ్రేట్ అని చెప్పి మీకు మోటివేషన్ కూడా ఇస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మీరు ఎవ్రీ సింగిల్ డే 10 minutes ఇంగ్లీష్ లో మాట్లాడగలిగారు. నెక్స్ట్ వీక్ లో మనం ఇంకా క్రియేటివ్ గా అవ్వాలి. ఆ క్రియేటివిటీని యూస్ చేసి రియల్ టైప్ సినారియోస్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తాను. అదే వీక్ నెంబర్ 2, రోల్ ప్లే అనమాట. బై వీక్ 2 మీరు క్రియేటివ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదంటే ఒక క్లయింట్ తో మాట్లాడాలి. మనం టెక్స్ట్ బుక్ సెంటెన్సెస్ యూజ్ చేయం, మనకి రియల్ ఇంగ్లీష్ కావాలి. అక్కడ మీరు చాట్ జీపీటీలో రోల్ ప్లే స్టార్ట్ చేయండి. మీరు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అంటే, ప్రిటెండ్ దట్ యు ఆర్ ఎ హోటల్ రిసెప్షనిస్ట్ అండ్ ఐఎమ్ ఎ గెస్ట్ చెకింగ్ ఇన్, ఆర్ యు ఆర్ ద ఇంటర్వ్యూయర్ అండ్ ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ ఎ జాబ్ ఎట్ యువర్ కంపెనీ. ప్రాంప్ట్ లో మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, మేక్ షూర్ యూ కీప్ ఇట్ రియల్ అండ్ నేచురల్, లైక్ హౌ పీపుల్ యాక్చువల్లీ స్పీక్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ అన్నట్టు చెప్పండి. మీరు ఇప్పుడు అనుకోవచ్చు అది నేచురల్ గా మాట్లాడబోతే అని చెప్పేసి. సింపుల్, మీరు మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వండి, ఐ డోంట్ ఫీల్ ఇట్స్ నేచురల్, కెన్ యూ జస్ట్ కమ్ అగైన్ అని చెప్పేసి. ఇట్ విల్ డూ ఇట్. ఒక ఫేవరెట్ ప్రాంప్ట్ ఏంటి అంటే, 2 friends ప్లానింగ్ ఎ ట్రిప్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ మేక్ ఎ మిస్టేక్ అని చెప్పి. అది యాక్చువల్లీ ఫన్ గా ఉంటుంది అనమాట. మీరు ఫైనల్లీ రియల్ ఇంగ్లీష్ యూస్ చేస్తున్నట్టు. నాట్ టెక్స్ట్ బుక్ సెంటెన్సెస్ బట్ యాక్చువల్ నేచురల్ ఎక్స్ప్రెషన్స్ దట్ పీపుల్ యూజ్ ఎవ్రీ డే. మీరు ఆఫీస్ లో, ఇంటర్వ్యూస్ లో కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలంటే ఈ రియల్ లైఫ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం డైలీ చార్ట్ చేసాం, రోల్ ప్లే చేసాం, 50% ఆఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. బట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు చేసే మిస్టేక్స్ మనం కరెక్ట్ గా మాట్లాడినా ఫ్లూయెంట్ గా మాట్లాడము. ఆ ఫ్లూయెన్సీ సౌండ్ ఎలా తెచ్చుకోవాలి అనేది మనం నెక్స్ట్ స్టెప్ లో చూద్దాం. అదే వీక్ నెంబర్ 3, ఫ్రేజల్ పవర్. థర్డ్ వీక్ లో మీరు చేసేది ఫ్లూయెన్సీ మీద టార్గెట్ చేయడం అనమాట. బిగినర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్ 2 stages కి అట్లీస్ట్ 1 month టైం అనేది ఇవ్వండి. మీరు బిగినర్ అయితే స్లోగా వెళ్ళండి. మీకు 2 weeks లో కాన్ఫిడెన్స్ అనిపించకపోతే 1 month టైం అయితే ఇవ్వండి. మీరు చాట్ జీపీటీని ఇలా అడగండి, టీచ్ మీ ఎక్స్ప్రెషన్స్ పీపుల్ యాక్చువల్లీ యూజ్ ఇన్ యూకే ఆర్ యూఎస్ అని చెప్పేసి అడగండి. దాంతో పాటు గివ్ మీ ఫ్రేజల్ వర్బ్స్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి పెట్టండి. మీ వొకాబులరీ అప్పుడే ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు సేమ్ వర్డ్స్ అగైన్ మాట్లాడారు అనుకోండి, మీరు న్యూ ఫ్రేజెస్ నేర్చుకోవడానికి ఆ చాట్ జీపీటీ మీకు హెల్ప్ చేస్తుంది. అంటే లెట్స్ క్యాచ్ అప్, ఐమ్ స్వామ్, ఇలాంటి వొకాబులరీ మీకు యూజ్ చేయడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈ ఫ్రేజెస్ ని నేర్చుకోవడం మాత్రమే కాదు, రైట్ అవే మీ కన్వర్సేషన్ లో చాట్ జీపీటీతో యూజ్ చేయండి. అదే రిటెన్షన్ ఫార్ములా. మీరు న్యూ వర్డ్స్, ఇడియమ్స్ నేర్చుకుంటే యూజ్ చేయండి, అప్పుడే ఆ మజిల్ మెమరీ ఫార్మ్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు వొకాబులరీ బిల్డ్ చేసాం, ఫ్లూయెన్సీకి ఫౌండేషన్ పడింది. బట్ ఫైనల్ స్టెప్ లో కాన్ఫిడెన్స్ ని స్కై హైక్ రీచ్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అదే వీక్ నెంబర్ 4, కాన్ఫిడెన్స్ బూస్టింగ్ వీక్ అనమాట. ఇది మీరు తెలుగు నుండి ఇంగ్లీష్ కి మనసులో ట్రాన్స్లేట్ చేయడం ఆపేస్తారు. మీరు ఫాస్టర్ గా, నేచురల్ గా రిప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. హెసిటేషన్ అండ్ నర్వస్నెస్ అనేది చాలా తగ్గుతుంది. మీరు ఈవెన్ చాట్ జీపీటీతో కన్వర్సేషన్స్ ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే, మీరు మీ టోన్, మీ ప్రొనౌన్సియేషన్ వినడం కోసం. ఫస్ట్ లో స్ట్రేంజ్ అనిపిస్తుంది, కానీ ప్రోగ్రెస్ వాజ్ విజిబుల్. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇక్కడ మీకు డైలీ 6 ఆనెస్ట్ టిప్స్ అనేవి ఇస్తా. ఫస్ట్ థింగ్, టాక్ ఎవ్రీ డే. 10 minutes అయినా రియల్ బాడీలా ట్రీట్ చేయండి చాట్ జీపీటీని. సింగిల్ పెన్నీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు కదా, మీ
మీకు తెలిసిందే గో అనేది ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాను. సెకండ్ థింగ్, మిస్టేక్స్ కి షై అవ్వద్దు. మేక్ యాజ్ మెనీ యాజ్ మిస్టేక్స్ యూ కెన్. ఎందుకంటే అది ఒక ఏఐ. మీరు ఏం ఆన్సర్ ఇచ్చినా అది రిప్లై ఇస్తుంది సిగ్గుపడకుండా. సో మీరు కూడా భయపడకుండా సిగ్గుపడకుండా దాంతో మాట్లాడడానికి ట్రై చేయండి. థర్డ్ థింగ్ ఇస్ యూజ్ క్రియేటివ్ ప్రాంప్ట్స్. లెట్స్ టాక్ లైక్ 2 కోవర్కర్స్ ఆన్ అ లంచ్ బ్రేక్ అని చెప్పేసి మీరు ఇవ్వండి. మీరు బిగినర్ అయితే జీపీటీకి చెప్పండి నేను బిగినర్ ని, అప్పుడే ప్లాన్ బెటర్ గా ఇస్తుంది అనమాట. అది ఎలా మాట్లాడాలి, ఎలా కంటెక్స్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే లర్న్ ఇన్ కంటెక్స్ట్. గివ్ మీ 5 phrases టు యూజ్ అట్ ఎయిర్పోర్ట్ ఆర్ ఎట్ కెఫే. అంటే ఇది ఎయిర్పోర్ట్ ఆర్ కెఫేకి వెళ్తే నేను ఎలా మాట్లాడాలి, లేకపోతే గివ్ మీ 5 phrases టు యూజ్ విత్ మై కొలీగ్స్ ఇన్ మై ఆఫీస్ అని చెప్పేసి అడగండి. అది మీకు పర్ఫెక్ట్ ఫ్రేసెస్ ఇస్తుంది, అవి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ట్రై టు వాయిస్ టెక్స్ట్. టైపింగ్ అంటే స్పీకింగ్ ప్రిఫర్ చేస్తే ట్రై చేయండి. రివ్యూ అండ్ రివైజ్ చేయండి. అంటే నోట్బుక్ న్యూ వర్డ్స్ రాసి రివైజ్ చేయండి. అంటే ఏవైతే వొకాబులరీ ఉంటాయో మనకు గుర్తుండదు. ఎందుకంటే మనం సింపుల్ ఇంగ్లీష్ కి అలవాటు పడ్డం బాగా. సో అందుకని మనకు వొకాబులరీ పెద్ద పెద్ద వర్డ్స్ మనం యూజ్ చేయలేం. సో దానికోసం పెద్ద పెద్ద వర్డ్స్ ఏమైనా మీరు చూసుకుంటే దాని ఒక నోట్స్ లో రాసుకోండి, దాన్ని రివైజ్ చేసుకోండి. ఈసారి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నేను ఈ క్యాజువల్ వర్డ్ కాకుండా ఇలాంటివి మాట్లాడతాను. అంటే లెట్స్ మీట్ సమ్ అదర్ టైం అందాం అనుకుంటాం ప్రతిసారి, కానీ లెట్స్ క్యాచప్ అనేది వాడచ్చు. కానీ మనకి టైం కి లెట్స్ క్యాచప్ అనేది గుర్తురాదు. అలాంటిది ఎప్పుడు గుర్తొస్తుందంటే మీరు 2-3 సార్లు రాసుకుని దీన్ని ఈసారి నేను వాడాలి అనుకున్న వాడితేనే అవుతుంది. మనము బయట వాడికి ఈ రకంగా ప్రిపేర్ అవుతున్నాం తెలీదు. సో సిగ్గు అవసరం లేదు. మనం ప్రిపేర్ అయ్యేది మన చేతిలో ఉంటది కాబట్టి నీట్ గా ప్రిపేర్ అయితే అయిపోండి. సో డిడ్ చాట్ జీపీటీ మ్యాజికలీ మేక్ యూ ఫ్లూయెంట్ ఇన్ 30 days ఆర్ నాట్ అనేది మీరు 30 days ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి. మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, ఎలా హెల్ప్ అయింది అనేది నాకు చెప్పండి. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఎవ్వరి అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ కన్సిస్టెన్సీ, క్యూరియాసిటీ అండ్ రైట్ టూల్. ఆ రైట్ టూలే చాట్ జీపీటీ, అది మీ చేతిలో ఉంది. మీరు 100% సీరియస్ గా ఉంటే డోంట్ వెయిట్, స్టార్ట్ టుడే. ఈ స్ట్రాటజీని ట్రై చేయండి. అండ్ 30 days తర్వాత కామెంట్ సెక్షన్ లో తిరిగి మీరు ఎంత వరకు నేర్చుకున్నారని నాకు మెన్షన్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే మీ గ్రోత్ అనేది నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఈ వీడియో ద్వారా. సో అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.